హే విన్నర్స్, ఫుడ్ లేకుండా ఒక మనిషి వారం రోజులు లేదా 10 రోజులు బ్రతకగలడు. బట్ వాటర్ లేకుంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో వాటర్ ఉంది. ఈ వాటర్ లేకుంటే మనం ఎన్ని రోజులు బ్రతకగలం? ఒక్కసారి టైప్ చేయండి. ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఒక గుడికి వెళ్తే అక్కడ తీర్థం అని ఒకటి ఉంటుంది. సో ఆ తీర్థం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. సో మన ఇంట్లో కనుక ఒక్కరోజు వాటర్ లేకున్నా మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అవునా కాదా? బట్ ఈ వాటర్లో ఒక పవర్ ఉంది. సో అందరూ డాక్టర్ మసారు ఇమోటో కనుక ఎక్స్పెరిమెంట్ చూస్తే అందరూ ఇప్పుడే టైప్ చేయండి. జాపనీస్ సైంటిస్ట్ డాక్టర్ మసారు ఇమోటో. మీకు కనుక ఆ డాక్టర్ మసారు ఇమోటో రీసెర్చ్ కనుక గుర్తుంటే, తను ఏం చేశాడు? వాటర్ని తీసుకొచ్చి ఆ వాటర్కి కొన్ని వర్డ్స్ చెప్పాడు. ఆ వాటర్ వర్డ్స్ ఏంటి? ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్పాడో ఆ వాటర్ ఎనర్జీ చేంజ్ అయింది. ఎప్పుడైతే దాన్ని క్రిస్టల్స్గా మార్చి, ఐస్ లాగా మార్చి దాన్ని మైక్రోస్కోప్లో చూశాడో అప్పుడు అమేజింగ్ క్రిస్టల్స్గా అయ్యాయి. ఎస్, అంటే వాటర్లో ఒక పవర్ ఉంటుంది. ప్రతిరోజు ఐ బ్లెస్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి. దీంతో పాటు వాటర్ నెగిటివ్ ఎనర్జీ కూడా తీసేస్తుంది. ఎలా తీసేస్తుందో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మీరు ఏదైతే బ్లెస్సింగ్ చేశారో, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అన్నారో దాన్ని తాగండి. ఎలా ఫీల్ అవుతారో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, వాటర్ టేస్ట్ అమేజింగ్గా ఉంది. ఐ లవ్ రియలీ వాటర్, రైట్? సో ఈ వాటర్లో ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీ వల్ల మనం వీటికి పాజిటివ్ వర్డ్స్ ఇచ్చాం. బట్ దెర్ ఈస్ అనదర్ గ్లాస్. ఇంకొక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ని నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి మనం పెడుతున్నాం. చూడండి, 2 గ్లాసులు వేరు వేరే ఉన్నాయి, రైట్? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ గ్లాసెస్ని నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతిరోజు మీరు కొంతమంది ఇంట్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళగానే మీకు ఒక పాజిటివ్ ఓరా అనిపిస్తుంది. ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు. మీరు తిరుపతి గుడికి వెళ్తే అక్కడికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఉంటుంది. కొంతమంది దగ్గర చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక పాజిటివ్ ఓరా అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళతో మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ. మళ్ళీ చెప్తున్నాను, వాటర్కి కూడా మనం పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నామా, నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నామా? ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి? పాజిటివ్ ఎనర్జీ. బట్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు బయటికి వెళ్ళొస్తుంటాము, మార్కెట్కి వెళ్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము, ట్రావెలింగ్ చేస్తున్నాము. సో మనం చాలా మందితో షేక్ హ్యాండ్ ఇస్తున్నాము, వాళ్ళతో కలుస్తున్నాము, ఇంటికి వస్తున్నాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. నా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతిరోజు వాటర్ని మనం ఇంట్లో పెట్టేటప్పుడు మనం ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడున్న నెగిటివ్ ఎనర్జీని నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రిలీజ్ చేయడానికి ఈ వాటర్ని ఇక్కడ పెడుతున్నాను. ప్లీజ్ టేకప్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ అనేది వాటర్కి మనం సిగ్నల్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ వాటర్ నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా తీసుకుంటుంది. సో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు ప్రతిరోజు ఈ వాటర్ యొక్క గ్లాస్ని మీ యొక్క ఫస్ట్ అయితే బెడ్రూమ్లో, ఎందుకంటే బెడ్రూమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఎనర్జీస్ అంతా కూడా అక్కడే ఉంటుంది. సో బెడ్రూమ్, సెకండ్ వన్ ఈజ్ అవర్ హాల్, లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్లో ప్లస్ బెడ్రూమ్లో కూడా మనం ఈ గ్లాస్ని అక్కడ పెట్టాలి. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి మనం ఇది చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది మూఢనమ్మకాలు అనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు గమనించండి, మీరు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక తాడు ఉంటుంది, లేదా ఒక మెళ్ళో ఒక మాల్ ఉంటుంది. దానికి పవర్ ఉంటుందని నమ్ముతున్నారా? 100% ఎస్. మరి వాటర్కి దానికంటే ఎక్కువ పవర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ ఇది మనకు లైఫ్ ఇస్తుంది. వాటర్ లేనిది లైఫే లేదు. ప్రపంచంలో లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే వాటర్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. ఎర్త్ పైన, వేరే గ్రహాల పైన లైఫ్ ఎందుకు లేదంటే వాటర్ లేదు. సో వాటర్ క్యారీస్ దట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని నమ్మండి, దట్స్ ఇట్, ఇనఫ్. సో నమ్మి మీరేం చేయండి, ఒక 21 days ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ని మీరు ఎక్కడ పెట్టాలి? దీన్ని మన బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్లో పక్కనకి ఒక మూలకు పెట్టకండి. ఎందుకంటే ఆ మూలలో ఏం జరుగుతుంది? జనరల్గా అది కనబడే విధంగా ఉండాలి, జస్ట్ కనబడాలి మనకంతే, దట్స్ ఇట్. సో అది పెట్టాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దాన్ని క్లీన్ చేసేయండి. దాన్ని మీరు సింక్లో పారబోయండి. దాన్ని తాగొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఆ వాటర్ని తాగొద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ అబ్జార్బింగ్ నెగిటివ్ ఎనర్జీ. మీ ఇంట్లో క్లాషెస్ జరుగుతున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, వర్రీ ఎక్కువగా ఉంటుంది. మీరు సీరియల్స్ కనుక ఎక్కువ చూస్తున్నట్టయితే ఆ సీరియల్ స్ట్రెస్ అంతా కూడా పోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ గమనించండి. ఎందుకంటే మనం ఏదైతే పొద్దు నుంచి రాత్రి వరకు కాంటెంట్ చూస్తున్నామో అదే మన హ్యాబిట్గా మారుతుంది, అదే మన బిహేవియర్గా మారుతుంది, అదే మన ప్యాటర్న్స్గా మారుతుంది. మరి దాన్ని రిలీజ్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటి?
ఫస్ట్ అయితే పాజిటివ్ వాటర్ ఎన్నిసార్లు తాగుతారు? 4 times, 5 times, 6 times బ్లెస్ చేస్తూ తాగండి. సెకండ్ ఏంటంటే మీ ఇంట్లో ఇలాంటి గ్లాసెస్లో ఓన్లీ ఈ పర్పస్ గురించే వాడండి. ఈ గ్లాస్ని వేరే పర్పస్ గురించి వాడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్లాస్ని వేరే పర్పస్ గురించి వాడొద్దు. దీన్ని ఓన్లీ క్లీనింగ్ గురించి అండ్ రిమూవింగ్ నెగటివ్ ఎనర్జీ గురించి మాత్రమే వాడండి. సో వాటర్కి ఏం చెప్తున్నాము? ప్లీజ్ రిలీజ్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీ ఫ్రమ్ మై హౌస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, దట్స్ ఇట్. సో వాటర్కి ఇంటెన్షన్ ఇవ్వండి అండ్ దెన్ కీప్ ఇట్. దట్స్ ఇట్. ప్రతిరోజు ప్రొద్దున లేవగానే వాటిని పాడేసండి. రైట్, కంప్లీట్గా దాన్ని త్రో చేసండి, సింక్లో త్రో చేయండి. మళ్ళీ దాన్ని నేను చెట్లకు పోస్తాను లేదా ఇంకెక్కడో పోస్తాను, నో, డోంట్ డూ ఇట్. జస్ట్ త్రో ఇట్, అంతే, సింపుల్. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 3/4 వరకు ఫుల్ చేయాలి. నాట్ కంప్లీట్, ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ చేస్తే దెర్ ఈస్ నో స్పేస్ లెఫ్ట్. మీరేం చూస్తారంటే మీ ఇంట్లో కనుక ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే ఆ వాటర్ లెవెల్ పెరుగుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇక్కడ ఆ గ్లాస్ పలగడం కూడా మీరు అప్పుడప్పుడు గమనిస్తారు. సో ఎందుకంటే దట్స్ హౌ ఎనర్జీ ఈజ్ ఎఫెక్టింగ్ యూ. ఆ ఎనర్జీ మిమ్మల్ని అలానే ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, రిమెంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ వైబ్రేషన్. సో లైఫ్ చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది కాంప్లికేటెడ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, కొంతమంది జాతకాలు చూపించుకొని లేదా ఇంకేదో సరిగ్గా లేదు, నా లైఫ్ సరిగ్గా ఉండదని వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు అందరినీ కూడా ఒక క్రియేటర్ పవర్తో పంపాడు. రైట్, సో భగవంతుడు ఎవరిని కూడా వీక్గా విక్టిమ్ లాగా పంపలేడు మై డియర్ ఫ్రెండ్స్. నీకు శని ఇస్తున్నాను, నీకు రాహు ఇస్తున్నాను, నీకు కేతు ఇస్తున్నాను, నీ లైఫ్ అంతా ఇలానే సఫర్ అవ్వాలి, నువ్వు ఏడుస్తూ ఉండాలి అని ఎవరిని కూడా ఒక పార్షాలిటీతో చూడడు భగవంతుడు. బికాస్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లం ఉంటుందంటే సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఆ సొల్యూషన్ గురించి మీరు హిమాలయస్లోకి వెళ్ళాలి లేదా కంటిన్యూస్గా 24/7 తపస్సు చేయాలి, అది కాదండి. మీరు మటీరియల్ లైఫ్ లీడ్ చేస్తే స్పిరిచువల్గా ఫాలో అవ్వండి, స్పిరిచువల్ లైఫ్ని ఫాలో అవ్వండి, గ్రాట్యూడ్ ఫాలో అవ్వండి. అండ్ వాటర్ మేనిఫెస్టేషన్ ద్వారా వాటర్ని పాజిటివ్గా ఇస్తూ ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇక్కడ నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ టిప్స్ అన్ని కూడా నేను సూపర్ హ్యూమన్లో కవర్ చేయబోతున్నాను. ఇప్పటివరకు సూపర్ హ్యూమన్కి రిజిస్టర్ చేసుకోకుంటే సూపర్ హ్యూమన్ ఇప్పుడే అటెండ్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీరు సూపర్ హ్యూమన్ రీట్రీట్ అయిన తర్వాత చూస్తే ఏం చేయాలి, నెక్స్ట్ సూపర్ హ్యూమన్ రీట్రీట్ ఎప్పుడు ఉంటుందో చూడండి. జాయిన్ దిస్ 5 days కెన్ చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐ యామ్ అ సూపర్ హ్యూమన్. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. లెట్ దెమ్ రిలీజ్ ఇట్. థ్యాంక్ యూ.